ఏం చేసావు? అన్నం తినిపించలేదు కదా? పాలల్లో నిద్ర మాత్రలు కల్పించాను బావా. ఏంటి, నిద్ర మాత్రలు కలిపావా? నీకు అసలు బుద్ధి ఉందా? ఎన్ని మాత్రలు కలిపావు? ఎంతగా మత్తులో ఉంది? 2 బావా. ఇంకో 4 కలపలేకపోయావా? అసలు లేకుండా పడుకునేది? బుద్ధి తక్కువదానా. ఛీ, నిద్ర మాత్రలు కలిపానని ఎంత బాగా చెప్తున్నావే. వైద్యపు ఆలోచనలు, ఈ వెర్రి పనులు ఏమిటి? అక్క కుమిలి కుమిలి ఏడుస్తుంటే బావకు ప్రేమ తగ్గిందని బోరు అంటుంటే చూడలేకపోయాను. నువ్వు దాంతో పాటు ఏడవలేకపోయావా? చిచి, నిద్ర మాత్రలు కలిపింది నువ్వు, ఏడ్పించింది నువ్వు. దాన్ని స్పృహలేని స్థితికి తీసుకొచ్చావు. అయినా నీకేమైందిరా? అంత కోపంగా దాంతో ప్రవర్తించడం ఎందుకు? పద్ధతిగా నచ్చ చెప్పాలి గాని పంతాలికి పోతారా? మనసు గాయపరిచింది కాక దాన్ని వదిలేసి నువ్వు తినేయటం ఏమిట్రా? సాకేత్ బుజ్జిగాడి మీద ఒట్టేస్తే తినక తప్పలేదు నానమ్మా. ఎరా సాకేత్, పసిపిల్లాడి మీద ఒట్టేయటం ఏమిట్రా? అన్న మీద అంత పొంగుకొచ్చిందా నీకు ప్రేమ? అయినా మీ మొగుడు పిల్లలు ఇద్దరు కలిసి వెళ్ళి వాళ్ళిద్దరి మధ్య సఖ్యత కుదర్చాలి కానీ నువ్వు ఒట్టేయటం ఏమిట్రా? ఈ వెర్రి బాగులది మాత్రలు వేయడం ఏమిటి? లక్ష్మి, దాన్ని బలవంతంగా నేను లేపి కాస్త మజ్జిగ తాగించు. అలాగే అత్తయ్య. ఎవరికి వాళ్ళు పెత్తనాలు కట్టుకుని నిర్ణయాలు తీసుకుని పిచ్చి పనులు చేస్తున్నారు. సీత, అమ్మ సీత. స్వర్ణ, ఏ మాత్రలు వేశావు? అమ్మమ్మ గారు వేసుకునేవి. ఎక్కడి నుంచి తీసావు? కబోర్డ్లో ఉంటే తెచ్చాను. అవి నేను అప్పుడప్పుడు వాడేవి, చాలా హై పవర్వి. హై పవర్ లో పవర్ దానికేం తెలియచ్చు. తిక్కల ఆలోచన చేసింది, తింగర పని చేసింది. ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పింది కదా, ఎందుకే ఇంకా తిడతావు? సీత బాధ చూడలేక చేసింది. రే రఘురామ్, ఇప్పుడు బలవంతంగా లేపకు, పడుకొని. స్వర్ణ అన్నట్టు రేపటికి రిలాక్స్ అవుతుంది. లేవగానే సారీ చెప్పి తనని కన్విన్స్ చేసి కోపం తగ్గేటట్టు చూడు. అలాగే తాతయ్య. లక్ష్మి, ముందు కాస్త మజ్జిగ తాగించవే. తిండి లేక ఆ మత్తులో నీరసంలోకి జారిపోయే ప్రమాదం ఉంది. ఒసే బుర్ర తక్కువదానా, ఇంకెప్పుడు ఇలాంటి పెత్తనాలు కట్టుకుని వెరివేషాలు ఎక్కువ. అమ్మా లక్ష్మి, ముందు కాసిన మజ్జిగ తీసుకురా పోమ్మా. అలాగే మావయ్య. ఏమిటో, వీడంటే దానికి ప్రాణం, అదంటే వీడికి ప్రాణం. శుతిమెత్తని మనసులు వెళ్ళవే. మీ మధ్య ఈ వ్యత్యాసాలు, అపార్థాలు ఏమిట్రా? చూడు రఘురాం, సీత అభిమానవతి, ఆత్మాభిమానం చాలా ఎక్కువ తనకి. కాస్త ఆచితూచి మాట్లాడటం నేర్చుకోరా. అయినా ఎన్నడూ లేనిది కొత్తగా ఈ ఆవేశకావేశాలు ఏమిట్రా నీకు? సావాస దోషం. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారు అంటారు కదా. అయ్యాడు, తమరి వాడు అయ్యాడు. మీకు నేను తప్ప ఇంకెవరు దొరకరు. అప్పుడు గాని ఇప్పుడు గాని ఎప్పుడు తప్పు చేసేది ఇది. అసలు దీన్ని అనాలి. ఏమే స్వర్ణ, నీ మంచి కోరేగా చెప్పేది చేసేది. అంత ప్రేమ చూపిస్తుంటే విని చావచ్చుగా, తిన్నగా ఉండొచ్చుగా. నీకు స్పృహ లేదు, అందరికీ స్పృహ పోగొడతావా? నీ సంసారం కోసం అది ఆరాటపడుతుంటే కాస్తైనా అర్థం చేసుకోవేమే? చేసుకుంటున్నానమ్మమ్మ, ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నాను. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ పర్మనెంట్ ఫుల్ స్టాప్ ఏంటా అని ఆలోచిస్తున్నాను. ఇప్పుడిప్పుడే నా ఆలోచనే కరెక్ట్ అనిపిస్తుంది. ఏమిటో నువ్వు చేసే ఆలోచన? అది చెప్పేది కాదులే అమ్మమ్మ. ఆచరణలో పెడితే అన్నీ సెట్ రైట్ అవుతాయి. చెబితే మంచో చెడో మేము చెప్తాంగా. వద్దులే అమ్మమ్మ,
నా దారి నన్ను ఫాలో అవ్వని. అయ్యావుగా నీ దాన్ని నువ్వు ఫాలో అయ్యి దాన్ని పడుకోబెట్టావు. అందరినీ ఇలాగే నిద్రపుచ్చాలని చూడకో. రఘురామ్, ఇదిగో. మజ్జిగ తాగించు. సీత లేమ్మా, లే. సీత నాకేం వద్దమ్మమ్మ గారు. ప్లీజ్ సీత, తాగు. కాస్త తాగు సీత. నాకేం వద్దు రఘు. ప్లీజ్ సీత, నా కోసం ప్లీజ్. లే సీత, సీత తాగమ్మా. తాగు. చాలు. ఏదో చేశావు, గ్రానీ అరిచింది, అమ్మ మజ్జిగ తాగించింది, అన్నయ్య వదిన దగ్గర కూర్చున్నాడు. ఎందుకు ఇంకా ఏడుస్తావు? అయిపోయిందా? తప్పు చేసావు, తిట్లు తిన్నావు, ఏడవటం ఎందుకు అంటే సరిపోతుంది కదా. స్వర్ణ, నేనేం తప్పు చేసావు అనడం లేదుగా. ఏదో తెలియక చేశావు. తను నిద్రపోతే రిలాక్స్ అవుతుంది అనుకున్నావు. అది తప్ప? ఆలోచన కరెక్టే, కానీ నిద్ర మాత్రలంటే ఆలోచన కరెక్ట్ అయినప్పుడు అది మాత్రం తప్పెందుకు అవుతుంది? అంటే ఏంటి ఇప్పుడు? శభాష్, మంచి పని చేశావు, చాలా తెలివైన పని చేశావు అని గ్రానీ నిన్ను మెచ్చుకోలేదంటావా? అక్క బాధ చూడలేకే కదా అలా చేసింది. నేనేది చేసినా ఇలాగే రివర్స్ అవుతుంది. వాళ్ళంటే అన్నారు, నువ్వైనా నువ్వు చేసింది మంచి పని అని ఒక్క మాట అనొచ్చు కదా. ఏంటి స్వర్ణ, నిద్ర మాత్రలు ఇవ్వడం మంచి పని అని అనమంటావా? అంతేలే, అనండి. అందరూ నాదే తప్పనండి. చివరకు దుర్మార్గురాలని నా బిడ్డని లాక్కొని నన్ను బయటికి తరిమేయండి. స్వర్ణ, దేనికో లింకు పెట్టి ఏదేదో మాట్లాడతావే? భయాలు అనుమానాలు అన్నీ తీరాకేగా, నీకు హామీ ఇచ్చాకేగా, నీ మాట నెగ్గించుకునేగా తిరిగొచ్చావు. ఎట్టా హామీ ఇచ్చారా? చాలా కొత్త విషయాలు మాట్లాడుతున్నారే. మా అక్కకి వక్కల డబ్బాకి లింక్ పెట్టింది మీ గ్రాని. అది మర్చిపోయి ఇలా మాట్లాడుతున్నారా? చివుక్కుమంటే చాలు తీసేస్తున్నావక్క అంటూ బెదిరిస్తుంది. నా జుట్టు చేతిలో పట్టుకోవడానికి నా తప్పు మా అక్క మీద నెట్టి కండిషన్ పెట్టి లోపలికి రానిచ్చింది. నా మాట నెగ్గించిందంటవే. చూస్తా ఈ దాష్టికాలు, ఈ బెదిరింపులు ఎంత కలవో చూస్తా. ఆవిడ బెదిరింపులే కాకుండా కొత్తగా బావ బెదిరింపులు కూడా మొదలయ్యాయి. ఇదంతా ఆవిడ గారి పథకమే. నన్ను అడ్డం పెట్టి అక్కను వంక చూపి నన్ను పంజరంలో బంధించింది. పైగా నా మాట నెగ్గించుకోవచ్చు అంటున్నారా? రక్తం పంచుకు పుట్టిన పాపానికి ఇద్దరు వచ్చి ఇంట్లో పడ్డాం. ఏంటో మొగుడన్న పేరే కాని నానమ్మ చేతిలో గిలక్కై ఆడించినట్టు ఆడేవాడే కాని అయ్యో పెళ్ళాం పిల్లాడు అనే లేదు. పిల్లాడికి తండ్రి అయినా బామ్మ చేతిలో మరబొమ్మే కాని కాస్త భార్యకు ధైర్యం, నేనున్నాననే నమ్మకమే కలిగించడాయే. ఇప్పుడు ఏమైందని అలా ఏడుస్తున్నావు? నేను నిన్ననడం లేదుగా. అప్పుడంటే అన్నానేమో గాని బుజ్జిగాడు పుట్టాక నీ తరఫునే నిన్నే సమర్థిస్తూ మాట్లాడుతున్నాను కదా. నువ్వు బుజ్జిగాడే నాకిప్పుడు ముఖ్యం. నేను ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను స్వర్ణ. బాధ పెట్టనని ఊరికే మాటలు అండం కాదు, నిరూపించుకోవాలి. చూస్తావుగా, సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది. నువ్వే ఆశ్చర్యపోతావు. నిజంగా నా తరపున మాట్లాడతావా? నన్ను సమర్థిస్తావా? రానేది తప్పని చెప్పగలుగుతావా? నీ తప్పు లేకుండా నిన్నేమన్నంటే ఖచ్చితంగా ఖండిస్తా. అది చూద్దాంలే గాని పడుకో బావా. మెల్లగా ఒరుగుతున్నాడు. పూర్తిగా నా వైపు తిప్పుకోవాలి. కొంగున ముడేసి వేరు కాపురం పెట్టించాలి. మంచి మూడ్లో ఉన్నాడు. కాస్త లయ చేసి నువ్వు చెప్పినట్టే చేస్తా అనిపించాలి. మెల్లగా ప్లాన్ చేసి బయటికి తీసుకెళ్ళాలి. బావా, ఏంటి స్వర్ణ?
నువ్వంటే నాకు చాలా ఇష్టం బావా. నాకు ఇప్పుడు నువ్వు అలాగే అయిపోయావు. అక్క కష్టం మళ్ళీ మనల్ని వేరు చేయదు కదా. చచా, అలా ఎప్పటికీ జరగదు. నేనేమో పిచ్చిదాన్ని, ఆవేశం ఎక్కువ, అన్ని తొందరపాటు పనులే. అవి అక్క తప్పులయ్యి అక్కని అమ్మమ్మ బయటికి గెంటేస్తే పిచ్చి పిచ్చి ఆలోచనలు బుర్రలోకి రానివ్వకు. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉంటే ఎవరికీ ఏం కాదు. అన్నయ్య, వదిన, నువ్వు, నేను అందరం హ్యాపీగా ఉండొచ్చు. బావా, నువ్వెలాగోలాగా సమయం చూసి మీ గ్రానీతో ఆ ఒక్క లెక్క లేకుండా చేయి బావా. అలాగే ప్రయత్నం చేస్తానులే. మా మంచి బావా. అలా చూస్తావేంట్రా కన్నా, బుజ్జి కన్నా? నాన్నరా, తల్లి కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది, తండ్రి గుండెల మీద ఆడించి పెంచుతాడు అంటారు. ఇలా విని నీ గుండెల మీద పడుకోబెట్టుకో బావా. అడ్డి. బావా, మనిద్దరం ఈ క్షణం నుంచి వీడి భవిష్యత్తుకి మంచి ప్లాన్స్ వేయాలి. అలాగే, వీడికన్నా మనకి మరో ఇంపార్టెంట్ ఏముంది? కమిట్ చేయిస్తే కానీ కమాండ్ చేయలేం. బావా, నాకు ఆలోచన వచ్చింది. ఏంటది? రేపు చెప్తాలే కానీ నో అనో కుదరదనో మాత్రం అనద్దు. అంతా మన కోసమే, వీడి కోసం. అలాగే, ఏమనను. ఏంటో చెప్పు. రేపు చెప్తానన్నానుగా. పడుకో. ఏంటి రఘురామ్, ఎక్కడికంటే చెప్పకుండా సర్ప్రైజ్ అంటూ గుడికి తీసుకొచ్చావు? ప్లేస్లో సర్ప్రైజ్ లేదు సీత, చెప్పబోయే న్యూస్లో ఉంది. చెప్తాను పదా. తను నాకు దక్కాలనుకున్నాను, దక్కింది. నా కోరిక మన్నించినందుకు, నా జత అయ్యేలా చేసినందుకు జీవితాంతం రుణపడి ఉంటాను స్వామి. తను నా సొంతం అవడమే కాదు, నా వాళ్ళందరికీ దగ్గరయ్యేలా చేసింది. నా కష్ట సుఖాల్లో భాగం పంచుకోవడానికి వచ్చిన నా సీతను ఈ మధ్యకాలంలో కష్టపెట్టాను, కన్నీళ్లు పెట్టుకునేలా చేశాను. నువ్వు నాకు తోడుగా పంపిస్తే నేను ఎడంగా పెట్టాను. నన్ను క్షమించు స్వామి. నా వాళ్ళందరినీ దగ్గర చేసిన సీతను నేను దూరంగా ఉంచాను. నన్ను మన్నించు. ఇక నుంచి ఎప్పుడూ మా మధ్య ఏ అపార్థాలు చోటు చేసుకోకుండా చూడు స్వామి. ఇప్పుడు విడిగా ఉన్న మేము ఒక్కటిగా బతికేలా చెయ్యి. తనెప్పుడూ సంతోషంగా ఉండాలనే కోరుకుంటున్నాను. మమ్మల్ని దీవించు స్వామి. రఘురామ్కి నేనంటే చాలా ప్రేమ. స్వర్ణ విషయంలో నేను కలగ చేసుకోవడం ఏ ఇబ్బందులకు గురి చేస్తుందోనని భయపడుతున్నాడు. మా కుటుంబంలో ఉన్న కలతలు, కలహాలు, అపనమ్మకాలు, భయాలు తొలగిపోయేలా చూడు స్వామి. స్వర్ణ తొందరపాటు తగ్గించు. ఏ పొరపాటు దొరలకుండా చూడు. రఘురామ్కు నా మీదున్న ప్రేమే తనని ఆందోళనకు గురి చేస్తుంది. ఆ ప్రేమే నా మీద కోపం వచ్చేలా చేస్తుంది. తన నన్ను అర్థం చేసుకునేలా చెయ్యి. మా కుటుంబాన్ని చల్లగా కాపాడుతుంది. ఓం అఘోరేభ్యో తఘోరతఘోరేభ్యో సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. శతమానం భవతు శతాయుః పురుషः శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. సీత, వెళ్దామా? చెప్పు రఘురామ్, ఏదో సర్ప్రైజ్ న్యూస్ అన్నావు. సీత,
ఈరోజు నీకు గుర్తుందా? అంత గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏముందో ఈ రోజులో? ఇది మన తొలి రోజు. తొలి రోజేంటి? గుండె జారి గల్లంతైన రోజు. ఏంటి? మ్మ్. నీ సూట్లోకొచ్చి తొలిసారిగా నిన్ను చూసిన రోజు. హాయ్, మీతో సీత. ఏయ్, ఎవరు నువ్వు? సరాసరి సూట్లోకొచ్చావు. గుండె జారింది, వాట్? గల్లంతు కూడా అయింది. ఏయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎవరు నువ్వు? రామ్నగర్ రఘురామ్. చూసిన క్షణమే నువ్వు నా సొంతమైతే బాగుండు అనుకున్నాను. అది నిజమైనా ఇప్పటికీ మర్చిపోలేని రోజు. ఓ, బాగానే గుర్తుపెట్టుకున్నావు. గుర్తుపెట్టుకున్నాను కాబట్టే పొందగలిగాను. నీకు సర్ప్రైజ్గా లేదా? లేదు. ఏం సీత? అప్పుడు డిస్టర్బ్ చేసావు, ఇప్పుడు నువ్వే డిస్టర్బ్ అవుతున్నావు. సారీ సీత, నీ మనసు గాయపడకూడదని, నువ్వు బాధపడకూడదని, నువ్వెప్పుడూ నవ్వుతూ ఉండాలని, ఉండేలా చేయమని ఇప్పుడే దేవుణ్ణి వేడుకున్నాను. మన ప్రవర్తనలో మార్పు రావాలి కానీ దేవుణ్ణి ప్రార్థించగానే సంతోషాలు దగ్గర కావు. నేను అదేగా అనేది. నువ్వు పద్ధతి మార్చుకొని స్వర్ణని తన తప్పు తాను తెలుసుకునేలా చేయమంటున్నాను. నువ్వు వినడం లేదు, నన్ను బాధ పెడుతున్నావు. ఏ చర్చకైనా నువ్వు నన్ను ఎక్కడికి తీసుకొచ్చావు? దేవుణ్ణి సాక్షిగా చేసి నాలో మార్పు తీసుకురావాలని చూస్తున్నావా? కారణం చెప్పాక కూడా తప్పంటూ నా మీదే ఆవేశపడుతున్నావు. నిన్ను నువ్వు సమర్థించుకుంటూ నా చెల్లెల్ని సమర్థించడం తప్పు అంటున్నావు. వాళ్ళు దగ్గరైతే సమస్యలు సమసిపోతాయని నేను ఆరాటపడుతున్నాను. నీ ఆరాటం నీ చెల్లెలు అర్థం చేసుకోవడం లేదు. తప్పు మీద తప్పు చేస్తూనే పోతుంది. నానమ్మేమో ఆ తప్పుని నీ మీద వేస్తుంది. నాకు భయం వేస్తుంది. ఇంట్లో ఇదే చర్చ, ఇక్కడ ఇదే చర్చ. సర్ప్రైజ్ కన్నా సస్పెషనే ఎక్కువ అవుతుంది రాకు. సావిత్రి, వస్తున్నానండి. ఏంటి టైం అవుతుంది, పిల్లలు ఇంకా రాలేదు? వచ్చేస్తుంటారండి. అదిగో వచ్చేసారు. రా స్వర్ణ, ఇలా కూర్చో. నాన్నా? రామ్మా కూర్చో. అవును, సీతేదే? వస్తుందమ్మా. ఒక నిమిషం. ఇంకా రాలేదు. చెప్పమ్మా. సీత, ఎక్కడున్నావే? ఇవాళ పురిటి తాంబూలం ఇస్తున్నానని చెప్పాగా. స్వర్ణ, లక్ష్మి వదిన వాళ్ళు వచ్చారు. నువ్వింకా రాలేదే. నీకోసమే ఎదురు చూస్తున్నావు. అయ్యో, మర్చిపోయానమ్మా. నేను వెంటనే వస్తాను. అలాగే. రఘు, అమ్మ ఫోన్ చేసింది. నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. అది కాదు సీత. ప్లీజ్ రఘురామ్. సీత ఉండు, నేను కార్లో డ్రాప్. ఏంటిది? నేనెంతో షేర్ చేసుకోవాలని వస్తే అలా వెళ్ళిపోతుందేంటి? డిస్కషన్ డిస్టర్బ్ చేసిందా? నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? ఎందుకు సడన్గా అంత కోపం వచ్చేసింది? నాకంటే అమ్మా చెల్లెలు ముఖ్యమైపోయారా తనకి? వచ్చేస్తుందండి. ఈ లోపు నేను కావాల్సిన ఏర్పాట్లు చూస్తాను. అలాగే. అదిగో సీత వచ్చేసింది. అమ్మయ్యా, వచ్చేసావు. ఎక్కడ దుర్ముహూర్తం వస్తుందో, పురిటి తాంబూలం వాయిదా పడుతుందోనని కంగారు పడుతున్నానే. అమ్మా, ముందా పనేదో చూడు, తర్వాత మాట్లాడొచ్చు. అలాగే. అక్క, ఎక్కడికెళ్ళావు? రఘురాం బయటకు తీసుకెళ్ళాడు. ఎక్కడికి? గుడికి తీసుకెళ్లారత్తయ్య. మొన్న మొక్కప్పుడు అలా జరిగింది కదా, అందుకని మళ్ళీ గుడికి తీసుకెళ్లారు. ఏం జరిగిందే? ఏం జరగలేదమ్మా, నువ్వు కానివ్వు. అత్తయ్య, అమ్మకి చెప్తే మళ్ళీ దాని గురించి గొడవ చేస్తుంది. చెప్పకండి. చెప్పండి.